వెల్కమ్ బ్యాక్. మనతో చర్చలో పాల్గొనేందుకు డాక్టర్ రాకేష్ గారు, టీఆర్ఎస్ నాయకులు, మాజీ చైర్మన్. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. అదేవిధంగా కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో చర్చలో పాల్గొనడానికి లైవ్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. నిన్న మంత్రి కేటీఆర్ గారు విడుదల చేశారు దాదాపుగా వార్షిక నివేదికలో మన పరిశ్రమల యొక్క గ్రోత్ రేట్ ఏ రకంగా ఉంది అని చూసినప్పుడు 8.2 ఉంది అనేటువంటిది. ఉపాధి అవకాశాలు కానీ, వచ్చినటువంటి పెట్టుబడులు కానీ, వచ్చిన పరిశ్రమల సంఖ్య కానీ వార్షిక నివేదిక ఇచ్చారు. మీ విశ్లేషణ, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? డెఫినెట్గా అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో కొత్తగా చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. దాని ప్రభావంలో దాదాపుగా ఇప్పటికీ 2 లక్షల కోట్లు పెట్టుబడులు మన దగ్గరకు వచ్చినట్టుగా వితిన్ 5 ఇయర్స్లో జరిగింది. దాదాపు 12,000 కంపెనీలు ఇప్పటికే మన దగ్గర ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది అనేది ఆ రిపోర్ట్లు చెప్తున్నటువంటి విషయం. అట్లే దాదాపు లక్షలాది ఉద్యోగ కల్పన అనేది కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ జరిగిపోయింది అనేది కూడా మనకు ఆ రిపోర్ట్లో విషయం తెలుస్తున్నది. ఎందుకంటే మనం టీఎస్ఐ పాస్ ద్వారా మనకు ఎక్కువ పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు కలిగినాయి. టీఎస్ఐ పాస్ ద్వారా అంటే వచ్చే పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలు అనేవి బాగా ఉపయోగపడ్డాయి. అది బాగా వర్కౌట్ కూడా అయింది. అంటే 2 లక్షల కోట్లు మన దగ్గరికి పెట్టుబడులు రావడం వితిన్ 5 ఇయర్స్లో అంటే టీఎస్ఐ పాస్ ద్వారానే వచ్చినాయని మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి దాని మంచి రిజల్ట్ ఉంటుంది, ఉండదని సమస్య లేదు. ఇంకా ముందు కూడా మంచిది ఉండే అవకాశం ఉంది. ఇంకా రాబోయే కాలంలో కూడా దాదాపు 85,000 కోట్లు ఈ రీసెంట్గా రాబోతున్నాయని కూడా చెప్తున్నారు. అట్లనే దాంతో కొన్ని ఉద్యోగాలు కూడా దాదాపు 30-40 వేల ఉద్యోగాలు కూడా కొత్తగా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా నిన్న రిపోర్ట్ చెప్తున్నటువంటి విషయం. డైనమిక్గా మంత్రి గారు పరిశ్రమల మంత్రిగా, ఐటీ మంత్రిగా బాగా పనిచేయగలుగుతున్నారు, అందులో ఎవరికి అనుమానం లేదు. అనేక అంతర్జాతీయ సదస్సులు కూడా హైదరాబాద్లో నడిపించినటువంటి చరిత్ర మనం ఈ 5 సంవత్సరాల్లో చూసినాం. అంటే ఇన్వెస్టర్ తెలంగాణకు రావడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. హైదరాబాద్ అనేది బాగా మంచి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి నగరం. అట్నే స్టేట్ కూడా తెలంగాణ అంత బాగా ఉంది అనేది కూడా ఇన్వెస్టర్స్కు మంచి ఫోకస్ చేయగలిగిన ఎవరు అంటే డెఫినెట్లీ మంత్రిగా కేటీఆర్ గారు చేయగలిగినని చెప్పాలి. దాని మంచి ఫలితాలు వచ్చినాయి. ఇంకా ఉపాధి కల్పన పెరగడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా పరిశ్రమల పెట్టుబడులను బాగా ఆహ్వానించడం, అందులో సక్సెస్ కూడా బాగా కేటీఆర్ గారికి ఉందని చెప్పాలి. అయితే రాబోయే కాలంలో ఇంకా మనకు కావాల్సినన్ని మనకు మెట్రో సిటీస్ కూడా వస్తున్నాయి. ఆ మెట్రో సిటీలలో కూడా ఐటీ పరిశ్రమ కూడా మరిన్ని విస్తరించుకునే అవకాశాలు ఉన్నాయి. దాంతో మనకు సెంట్రలైజేషనే కాక డీసెంట్రలైజ్ అవుతూ పరిశ్రమలను కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలనేటువంటి కోణంలో కూడా కేటీఆర్ గారు పనిచేస్తున్నారు. జస్ట్ లైక్ వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇలాంటి పెద్ద పట్టణాల్లో కూడా ఐటీ పరిశ్రమలు రావడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉన్నది. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఇప్పటికే జిల్లాలలో తయారు చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని చేస్తున్నది కాబట్టి జరుగుతున్నదని చెప్పాలి. కొన్ని జిల్లాలకు ఇప్పటికే మనకు ఐటీ పరిశ్రమలు పోయినట్టు కూడా తెలుస్తున్నది. సో ఎనీహౌ ఈ వితిన్ ది 5 ఇయర్స్లో మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులను రాష్ట్రం సాధించగలిగింది. అందులో యువ మంత్రిగా కేటీఆర్ గారి యొక్క కృషి ఖచ్చితంగా మనకు అడుగడుగునా కనపడుతుంది. ఈవెన్ నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, వాళ్ళు చొరవ తీసుకొని కల్పించుకొని చేసిన ప్రయత్నాలు చాలా మేరకు సక్సెస్ అయ్యాయి. ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా హైదరాబాద్కు రాగలిగినాయి. ఇవాళ అమెజాన్ లాంటి కంపెనీ, ఫేస్బుక్ లాంటి, గూగుల్ లాంటి మనకు హైదరాబాద్లో ఇలా దర్శనం ఇస్తున్నాయి. అంటే డెఫినెట్లీ మంత్రి గారి యొక్క ఇనిషియేటివ్, వారు చేసిన కృషి ఖచ్చితంగా మనకు అడుగడుగునా కనపడుతుంది. రాబోయే కాలంలో కూడా మరిన్ని ఇన్వెస్టర్లు వచ్చి మన దగ్గర ఉపాధి కల్పన మరింత పెరుగుతుందని మనం ఖచ్చితంగా ఆశించవచ్చు. దాదాపు 5 లక్షలకు పైన అంటే 13 లక్షలకు పైననే ఇప్పటికే మనకు వితిన్ 5 ఇయర్స్లో ఉద్యోగ కల్పన జరిగిందనేది ఆ రిపోర్ట్ చెప్తున్నది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మరింత జరిగే అవకాశం ఉంది, ఇంకా జరుగుతుందని కూడా మనం ఆశించవచ్చు. అంటే ఇప్పుడున్నటువంటి యువతరం ఖచ్చితంగా అంటే ప్రభుత్వోద్యోగాలే పరిష్కారం అనే దిశగా కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ప్రభుత్వం ఉపాధి కల్పన పెంచాలనే ఉద్దేశంతో పరిశ్రమలను బాగా స్థాపించడానికి చొరవ చూపెడుతున్నారు. ఆ ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు యూత్లో కూడా మనం ఎక్కడ చూసినా కానీ వృత్తిపరమైన విద్యతోటి ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగాలు సాధిస్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. కాబట్టి ఎనీహౌ రాష్ట్రంలో 13 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన ఈ 5 సంవత్సరాల్లో జరిగిందని ఆ రిపోర్ట్ ఏదైతే చెప్తున్నదో అది సంతోషకరమైన వార్త. నిజంగానే ఇంత ఇన్వెస్ట్మెంట్లు 2 లక్షల కోట్లు మనకు వచ్చి ఉండకపోతే
కొంచెం కష్టమైన పనే ఉండేది. అంటే ఒక యువ మంత్రిగా కేటీఆర్ యొక్క కృషి ఈవెన్ కేంద్రంలో కూడా మీరు కల్పించుకొని కేంద్రాన్ని కూడా ఆర్జించడం, కేంద్రం కూడా పాజిటివ్గా స్పందించడం. సరే ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రతిపక్షాల సంబంధించి వేరే వ్యవహారం, కానీ కేంద్రంలో ఆ ప్రభుత్వంలో పనిచేసే మంత్రులకు పనిచేసే ప్రభుత్వాలకు కొంతమేరకు వాళ్ళు గుర్తిస్తున్నారని చెప్పాలి. ఆ రకంగా కేటీఆర్ గారు కేంద్రం నుంచి కూడా మెప్పు పొందినటువంటి సందర్భాలను కూడా చాలా చూసినా. ఈవెన్ ప్రధానమంత్రి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల మంత్రి కావచ్చు, రవిశంకర్ కావచ్చు, మంత్రి గారు అనేక సందర్భాల్లో కేటీఆర్ గారిని స్పందించారు, అంటే మంచిగా వారిని ప్రశంసించారు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడంలో మంత్రి గారు చూపెట్టినటువంటి చొరవనే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. రాబోయే కాలంలో మరిన్ని కూడా ఇన్వెస్ట్మెంట్లు వచ్చి ఉద్యోగ కల్పన మన దగ్గర పెరుగుతుందని కూడా మనం ఆశించవచ్చు. రైట్ రాకేష్ గారు, అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో టీఎస్ ఐపాస్ అనేటువంటి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టీఎస్ ఐపాస్ అనేటువంటిదో అది పెట్టుబడుల్ని ఆకర్షించింది, సులభతరం చేసింది. అనేటువంటి పరిశ్రమలు రావడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా అనుమతులు సులభతరం చేయడంతో అనేక పరిశ్రమలు వచ్చాయి అనేటువంటి దాని పరంగా చూస్తే వృద్ధి రేటు ఏ రకంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇవాళ తెలంగాణ అనేటువంటిది మొన్న కూడా ఈ ఏదైతే లాక్డౌన్ పీరియడ్లో చైనా నుంచి పరిశ్రమలు తరలిస్తున్నాయి అన్నప్పుడు కూడా మంత్రి కేటీఆర్ గారే ప్రధానంగా కేంద్రానికి వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు చేసి ఆ పరిశ్రమల్ని మనకు వచ్చేటట్టు చూడాలని, ఆ రకంగా మేము రెడీగా ఉన్నాం అనేటువంటిది కూడా దగ్గర కూడా సిద్ధం. ఒకవేళ పరిశ్రమలు వస్తే అప్పటికప్పుడు ఎత్తుక్కున్నట్టు లేకుంటే అప్పటికప్పుడు జాగాలు ఎత్తుక్కోవడం అలాంటి ఇంకోటి ఎత్తుక్కోవడం కాకుండా వాటి అన్నిటికి కావాల్సినటువంటి అన్ని పద్ధతుల్లో రెడీగా ల్యాండింగ్ కావడానికి కావాల్సిన అన్ని కూడా తయారు చేసామని కూడా ఇటీవల కాలంలో వచ్చింది. కానీ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చూస్తే మన తలసరి ఆదాయం కూడా సగటు భారత తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది, ఎక్కువగా ఉంది అనేటువంటిది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిధులు నీళ్లు నియామకాలు అనే ఏదైతే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగిందో, నీళ్ళ కంటే మనం కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా నియామకాలతో నిధులు కూడా సాధించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఐటీ సెక్టర్ కావచ్చు, అంటే నాట్ ఓన్లీ ఐటీ సెక్టర్, మనకు ఒక 4-5 సెక్టర్స్ బలమైనటువంటి సెక్టర్లు ఉంటాయి. ఐటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్. అయితే ప్రైమరీ సెక్టర్ వచ్చేసి అగ్రికల్చర్లో గణనీయమైనటువంటి వృద్ధిని సాధించడం. మొన్న 1 కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మనం చూడగలిగాం. అదేవిధంగా అంటే ప్రైమరీ సెక్టర్ గ్రోత్ ఆల్రెడీ విలేజ్ సెల్ఫ్ సస్టైన్ తయారైపోయింది. అండ్ సెకండరీ సెక్టర్ అయినటువంటి ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, స్టీల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బిల్డింగ్ మెటీరియల్స్, స్టీల్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా జౌలి అంటే మన టెక్స్టైల్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఒకదానికి లింక్ లేనటువంటి సెక్టర్లు ఇవన్నీ. అంటే ప్రైమరీ సెక్టర్కు సెకండరీ సెక్టర్ లింక్ ఉంటుంది, కానీ సర్వీస్ సెక్టర్ అనేది కంప్లీట్ సపరేట్. ఐటీ సెక్టర్ అనే దాన్ని ఏం చేశారంటే రామన్న రాగానే అంటే టీ హబ్ అనే దాన్ని ఒకటి సృష్టించడం ద్వారా ఇక్కడ ఐటీ కొత్త ఇన్నోవేషన్స్ సృష్టించడం జరిగింది. కాబట్టి టీ హబ్ ద్వారా ఏమైంది, ఐటీలో ఇక్కడ గణనీయమైనటువంటి మార్పు జరుగుతుంది అని చెప్పేసి ఒక మెసేజ్ పోవడం జరిగింది. సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు అంటే ఎవరైతే అంటే హైదరాబాద్ ఎవరైతే విజిట్ చేసారో సత్యం నాదేళ్ళ ఏమన్నాడంటే, ఒకవేళ టీ హబ్ లాంటి ఇన్నోవేషన్ సెంటర్లు మాకు ఇక్కడ ఉండేది ఉంటే మేము అమెరికాకి వెళ్ళే వాళ్ళం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసినప్పుడు మనం 2015-16లో మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైతే కంపెనీలు ఉన్నాయో పరిశ్రమలు వచ్చేసి 1536 కంపెనీస్ ఉన్నాయి. కానీ ఈరోజు అంటే 18-19కి వచ్చేసరికి మనకు 2836 కంపెనీస్గా మనం డెవలప్ చేద్దాం. అంటే ఎక్స్పెక్టింగ్ కంపెనీస్ ఇంకొక 300 కంపెనీస్ మనం అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే 1920కి. అంటే ఇవన్నీ కలుపుకున్నప్పుడు అండ్ అదేవిధంగా మన గ్రోత్ రేట్ ఐటీ గ్రోత్ రేటు అంటే జాతీయ వృద్ధి రేట్తో కంపేర్ చేసినప్పుడు నేషనల్ డెవలప్మెంట్ ఎంత ఉన్నదంటే 7.5 ఉన్నది. బట్ మన అది తెలంగాణకు వచ్చేసి అది వృద్ధి రేట్ వచ్చేసి 12.6గా ఉన్నది. అదేవిధంగా మనం అంటే బేసిక్ పాయింట్లలో కూడా మనం 4.55 నుంచి 4.75కి మనం ఇప్పుడు డెవలప్ కావడం జరిగింది. అండ్ యాన్యువల్ ఇన్కమ్ బేసిస్ తీసుకున్నా కానీ జాతీయది 1,000 అంటే 1,34,000 ఉంటే మనం తెలంగాణకు వచ్చేసేసి 2,28,000 అయింది. అంటే మీన్స్ ప్రతి ఒక్క దాంట్లో వృద్ధి రేటు కనిపించడం జరుగుతుంది. ఒకటి ప్రధానంగా పరిశ్రమలు ఐటీ రామన్న కేటీఆర్ అన్న చూడడంతో దాంతో ఏమైందంటే ఎవరు వచ్చినా అంటే ఒక రూట్ అనమాట వాళ్ళకేంది
టీఎస్ ఐపాస్ ద్వారా వాళ్ళు ఒక 15 డేస్లో వాళ్ళ కంపెనీకి పర్మిషన్ ఏమైనా ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోవడం. అదేవిధంగా ఎవరిని కనెక్ట్ కావాలంటే డైరెక్ట్ దానికి ఒక అంటే బ్రాండ్ అంబాసిడర్గా మన రామన్న ఉండడం. తద్వారా ఏమైందంటే ఉపాధి అవకాశాలు కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఐటీ సెక్టర్ని ఎంత ఫాస్ట్గా గ్రోత్ రేట్లో మనం తీసుకుపోతున్నామో అదే క్రమంలో మనం ఈ రోజు ఉన్నటువంటి అంటే టెక్స్టైల్ డిపార్ట్మెంట్ను, అదేవిధంగా ఐరన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ను, వీటన్నిటిని కూడా సేమ్ ప్యారల్గా తీసుకుపోతున్నాం. మనం మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొని తెలంగాణలో ఒక ట్యాబ్స్ కూడా తయారు కావడం జరిగింది. అంటే మేడ్ ఇన్ ఇండియా అనేది కార్బన్ కంపెనీకి సంబంధించినటువంటిది. కాబట్టి ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ ఫస్ట్ మనం ఈరోజు ఏవియేషన్ దాంట్లో వచ్చేసి మనం ఏవియేషన్ పార్క్ పెట్టడం కావచ్చు, అక్కడ నుండి డెవలప్మెంట్ గ్రోత్ కావచ్చు. ఇవన్నిటితో పాటు ఏమైందంటే వన్ టైర్ అంటే ఇది మెట్రోపాలిటన్ సిటీస్లలో మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతుంది. కాబట్టి 2 టైర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వరంగల్, కరీంనగర్ కానీ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఎక్కడెక్కడైతే స్థానిక నాయకులు అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారో, నిజామాబాద్, ఇలాంటి ప్రాంతాలన్నింటిలో 2 టైర్ సిటీస్లలో కూడా మనం ఐటీ సెక్టర్ను మొత్తాన్ని కూడా గ్రోత్ రేట్ పెట్టడం జరుగుతున్నాయి అనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడికక్కడ అంటే వాళ్ళకు ఐటీ కంపెనీ వాళ్ళు ఏదైతే చూస్తారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్కు ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే రామన్న ప్రతిసారి చెప్పేది ఏంటంటే హైదరాబాద్ అనే మోస్ట్ లివింగ్ సిటీ ఇండియాలో నెంబర్ 1 స్థానంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెక్యూరిటీ పాయింట్, ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నెంబర్ 1 మౌలిక వసతులు అంటే మీన్స్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అండ్ నెంబర్ 2 అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే టెక్నికల్ పీపుల్, హౌ మెనీ పీపుల్ ఈజ్ అవైలబుల్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీకి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం సైబరాబాద్ అంటే హైదరాబాద్ సీ టీమ్స్ పెట్టడం కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ పరంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయడం కావచ్చు. అంటే ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఆఫ్ లేబర్ అంటే మీన్స్ తక్కువ చీప్ అండ్ బెస్ట్ రేట్కి మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా చైనా నుంచి కంపెనీలు ఇక్కడికి రావాలంటే టెక్నికల్ పీపుల్ అవైలబుల్ ఉండాలి. ఆ టెక్నికల్ పీపుల్కి అవైలబుల్ ఉండేటట్టుగా మన టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇన్స్పెక్షన్ చేసేసి కంపల్సరీ ఈ మార్క్లో మీ ఎడ్యుకేషన్ ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. అంటే పెట్టేసి అన్నిటి కూడా డెవలప్ చేసుకుంటూ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సోర్సెస్ అవైలబుల్ ఉన్నప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇటు సైడ్ రావడం జరుగుతుంది. అంటే ఒక కంపెనీ ఇన్వెస్ట్ పెట్టడానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీనివాసరెడ్డి గారు, అంటే నిజానికి కరోనా కాలంలో లాక్డౌన్ టైంలో ఆర్థిక పరిస్థితి కూడా రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి కూడా మనం చూసాం. ఆశించిన స్థాయిలో అంచనాలు ఏదైతే బడ్జెట్ అంచనాలు ఏదైతే తలకిందులైనాయి, ఆదాయం లేదు. దాదాపుగా సుదీర్ఘకాలం లాక్డౌన్తో అన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. కానీ అయినా కానీ ఈ టైంలో కూడా రైతు బంధు విషయంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు విడుదల చేయటం కావచ్చు. అదేవిధంగా ఉద్యోగస్తులకి కూడా వాళ్ళ పూర్తి జీతం, పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ పూర్తి జీతాన్ని చెల్లించాలనే నిర్ణయం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇవాళ ఒక దేశంలో ఎవరు చేయని ఒక సాహసం అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులు సగం జీతంతో 3 నెలల నుంచి పనిచేయడం అనేది ఒక రకంగా వాళ్ళు పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి కోఆపరేషన్ ఇచ్చిందనే చెప్పాలి. వాళ్ళని ప్రశంసించాలి కూడా. మొత్తం మీద మాత్రం ముఖ్యమంత్రి గారు 3 నెలల తర్వాత అయినా కానీ 30 తారీఖు నుంచి వాళ్ళకి పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటించడం అనేది హర్షించదగ్గ విషయం. ఉద్యోగ వర్గాలు కూడా వాళ్ళు హర్షాతిరేకాలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఈవెన్ కేంద్రంలో కూడా వాళ్ళైతే జీతాలకు కోతలు పెట్టిండ్రో రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జీతాలు ఇస్తామని ఇప్పటి వరకు ప్రకటించలేదు నాకు తెలిసి అయితే. మరి అయితే మొత్తం మీద మాత్రం దేశంలో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటించడం అనేది ఈ విధంగా హర్షించదగ్గ పరిణామం. ఉద్యోగ వర్గాలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేసేటువంటిది. ఇంకొకటి మీరు అన్నట్టుగా కరోనా తర్వాత ప్రభుత్వానికి వచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు, అంటే రెవెన్యూ సోర్స్ తగ్గిపోవడం అనేది, ఖర్చులు పెరుగుతూ పోవడం అనేది సహజంగా ప్రభుత్వాలకు ఇబ్బందికరమైనటువంటి విషయమే. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు ఇటు వ్యవసాయాన్ని అటు కరోనాను రెండింటినీ ఒకే సమయంలో ఎదుర్కొనడం అనేది జరిగింది. ఎందుకంటే మనం చూసినాం రైతు పంటలను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయడం అనేది జరిగింది. దాదాపు 7,000 సెంటర్లు పెట్టి రైతుల నుంచి వరి ధాన్యం కావచ్చు, ఇతర ధాన్యాలు కావచ్చు, అన్నింటినీ కొనడం అనేది జరిగింది. 30,000 కోట్లు వెచ్చించి కొనడం అనేది మామూలు విషయం కాదు కరోనా సమయంలో కూడా. అట్లనే రైతులకు ఇప్పుడు రీసెంట్గా మొన్నటి నుంచి రైతు బంధు కూడా రైతులకు అందిస్తున్నది.
అంటే ప్రతి రైతుకు కూడా ఈరోజు రైతు బంధు అనేది అంతదనేది కూడా పెద్ద నమ్మకాలు లేకుండే. కానీ ఎనీహౌ ముఖ్యమంత్రి గారు మాత్రం కల్పించుకునే రైతు బంధును కూడా పకడ్బందీగా అమలు చేయించారు. రైతాంగం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అంటే అసలు ఇంత ఆపత్కాలంలో రైతు బంధును కూడా అమలు చేయడం అనేదే గొప్ప విషయం. అంటే దాదాపుగా 5,000 కోట్లకు పైగా రిలీజ్ చేయడం, ప్రతి రైతు అకౌంట్లో ఈరోజు డబ్బులు పడడం, రైతులు కూడా చూసి ఆనందపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే రైతాంగానికి కూడా పెట్టుబడులు అవసరం. యాసంగి స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకు కూడా పెట్టుబడులు అవసరం. కాబట్టి ఈ వర్షాలలో ఖచ్చితంగా ఇది మంచి రైతులకు ఉపయోగపడేటువంటి విషయమే. అది ఇటు ఉద్యోగస్తులకు కూడా సంతోషం కలిగించినటువంటి విషయమే. అసలు ఎప్పుడు ఈ హాఫ్ సాలరీ పోయి నిండు సాలరీ వస్తుంది అనేది ఉద్యోగస్తులకు కూడా నమ్మకం లేకుండే. కానీ ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి గారు సడన్గా ఈ పెద్ద నిర్ణయం తీసుకొని ప్రకటించడం వల్ల వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా బాగా రిలీఫ్ అయిందని చెప్పాలి. మొత్తం మీద మాత్రం అంటే ప్రభుత్వం కరోనా వచ్చిన తర్వాత ఇటు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అనేక వర్గాలు యంత్రాంగం మొత్తం కూడా పకడ్బందీగా వారితో పనిచేయించడం అనేది కూడా జరిగింది. వాళ్ళ సర్వీస్ను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా కష్టమైన నష్టమైన వాళ్ళకి పూర్తి జీతాలు ఇవ్వాల్సిందే అనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. సరే, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి మాత్రం పూర్తి జీతాలు ఇవ్వాలనే నిర్ణయానికి రావడం అనేది జరిగింది అనేది మనకు అర్థమైన విషయం. అట్లనే వ్యవసాయ రంగంలో కూడా రైతు బంధు అమలు చేయడం, పంటలు కొనుగోలు చేయడం, ఇవన్నీ ఈ సమయంలో మాత్రం మామూలు విషయాలు కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పనులు ఈ కరోనా సమయంలో, రాబడి లేని సమయంలో ప్రభుత్వాలు ఇంత పెద్ద పెద్ద స్టెప్పులు తీసుకొని పనులు చేస్తున్నాయి అని అయితే మనకు ఎక్కడ వినిపించలేదు, కనిపించలేదు. మొత్తం మీద మాత్రం మన ముఖ్యమంత్రి గారి యొక్క సాహసోపేత నిర్ణయాలతోటి ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పాలి. కరోనా విషయం, కరోనాను తట్టుకోవడం అనేది నిజంగానే తెలంగాణలో ఐసీఎంఆర్ రూల్ ప్రకారంగా ఇక్కడ ఇంప్లిమెంట్ జరిగింది. చాలా మేరకు క్యూర్ అవుతున్నారు. మ్యాక్సిమం పర్సంటేజ్లో మనకు రికవరీ వస్తున్నది. చాలా మేరకు కేసులను కూడా టేకప్ చేసి వాళ్ళని బాగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారమే ప్రభుత్వం పోతుంది తప్ప మొన్న ఈ మధ్యన బీజేపీ నాయకులు ఏదో జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చి ఏదో కామెంట్ చేసినట్టుగా మనం వింటున్నాం. కానీ నిజంగానే నడ్డా గారి కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వం పంపించిన బృందాలు, శ్రీనివాస్ గారు మన దగ్గరికి కరోనా పైన కేంద్ర ప్రభుత్వం పంపించిన బృందాలే మన రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో చేస్తున్న పనితీరును మెచ్చుకొని పోయిన వాళ్ళు. అవును, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పంపించిన బృందం మెచ్చుకొని పోయిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వచ్చి ఇక్కడ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి, టెస్టులు జరగడం లేదనేది విమర్శ చేయడమే కొంత ఆశ్చర్యాన్ని, హాస్యాస్పదంగా కనపడదని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ రైవల్రీలో భాగంగా చెప్తున్నారు వాళ్ళు తప్ప ఇంకో భాగంగా కాదు అది. ఇంకొకటి ఏంటంటే బీజేపీది రాజకీయంగా తెలంగాణలో ద్వంద్వ విధానం అనేది మీకు తెలుసు. అది మీరు ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలే. ఎందుకంటే అనేక మంది కేంద్ర మంత్రులు హైదరాబాద్కు వచ్చి తెలంగాణ టూర్కి వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులను చూసి, అభివృద్ధిని చూసి వాళ్ళేమో ప్రశంసించిపోతారు. అదే పార్టీ అధ్యక్షుడు తెలంగాణలోకి వచ్చి ప్రభుత్వం ఏం పనిచేయడం లేదని విమర్శించిపోతారు. అంటే ఇది ఒక ద్వంద్వ రాజకీయ నీతి అనేది బీజేపీది మనకు స్పష్టంగా కనపడ్డది. బట్ ఇది తెలంగాణలో తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళ విమర్శలను పెద్ద పట్టించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి ఇక్కడ గుర్తింపే లేనప్పుడు వాళ్ళ మాటలు ఇక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నడ్డా గారు మాట్లాడిపోయిన తెల్లారే మన ముఖ్యమంత్రి గారు రైతు బంధును రిలీజ్ చేసిండ్రు. ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అంటే 5,000 కోట్లకు పైగా ఈరోజు రైతు బంధు అనేది ప్రతి రైతు ఖాతాలో పడిపోయినాయి. వాళ్ళు చూస్తున్నారు కదా కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఏంది, నడ్డా గారు ఏం మాట్లాడినారు, కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అనేది కంపేర్ చేసుకొని ప్రజలే చూసుకుంటారు. కాబట్టి ఎనీహౌ ఈ పొలిటికల్ రైవల్రీ ఈ కరోనా ఆపత్కాల సమయంలో ఇంత ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల నడుమ ఇటువంటి రాజకీయ ధోరణులు మాత్రం మంచివి కావు. అది దేశానికి మంచివి కావు, రాష్ట్రానికి మంచివి కావు. అంటే సంయమనంతో పనిచేయాలి. ఈ ఆపత్కాల సమయంలో విమర్శల కంటే ప్రజలకు ఏ ప్రభుత్వం ఎక్కువ సర్వీస్ ఇవ్వగలుగుతుంది అనేది చూడాలి. ఆ కోణంలో మనం చూసినప్పుడు కేంద్రం చేస్తున్న పనితీరు కంటే రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే అద్భుతంగా పనిచేస్తుంది అనేది మనకు రిపోర్టులు మనకు స్పష్టంగా కనపడుతుంది. బట్ ఎనీహౌ ఈ ఆపత్కాల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పనులు మాత్రం ప్రజలకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెప్పాలి మనం. రైట్ రాకేష్ గారు, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక సాహసమే. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఖజానాలో ఖాళీ ఉంది. ఎందుకంటే మనం అనుకున్నటువంటి ఆశించిన స్థాయిలో ఆదాయం లేదని నిత్యం వస్తున్నాయి ఏవైనా కానీ. ఎందుకంటే అటు యాక్టివిటీస్ లేవు లాక్డౌన్తో అని. అయినా ప్రభుత్వం మాత్రం సాహసోపేతంగా అది ఏ విషయంలో అయినా సరే, అది రైతు బంధు విషయంలోనా, అలాంటి ఉద్యోగుల జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించడమా, అంటే మరొకట ఏదైనా కానీ
ఒక ధైర్యంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్రం సహకరించడం లేదు, పైగా విమర్శలు చేస్తుంది ఎఫ్ఆర్బిఎం విషయంలో. కానీ అదేవిధంగా ఈఎంఐలు తీసుకున్నటువంటి రుణాల మీద వడ్డీలు మాఫీ పక్కన పెడితే కనీసం వాటిని రీషెడ్యూల్ చేయాలి, లేకుంటే వాటిని ఈఎంఐల్ని కొంత వాయిదా వేయాలి అనేటువంటిది కానీ ఇవేమి చాలా వివిధ సందర్భాల్లో లాక్డౌన్ టైంలో ప్రధాని నిర్వహించినటువంటి ముఖ్యమంత్రులతో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చాలా చాలా విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ రాష్ట్రమైనా సరే, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితుల మీద పదే పదే చెప్పినప్పుడు కూడా పెద్దగా స్పందన లేదు అనేటువంటిది. ఇందాక చెప్పినట్టుగా వివిధ సందర్భాల్లో నీతి ఆయోగ్ లాంటి వాళ్ళు ఇక్కడ జరుగుతున్న పథకాల గురించి కానీ వాటికి కానీ వాళ్ళు సహాయం చేయాలని కూడా సూచించారు, రికమెండేషన్ కూడా చేశారు, అవన్నీ కూడా పెట్టారు. కానీ ఇవాళ ఇక్కడ కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. మీరేమంటారు? నెంబర్ 1 ఇక్కడ అంటే మొత్తం దేశం మొత్తం కరోనాతోటి తల్లడిల్లుతున్న కాలంలో, లాక్డౌన్ అయిన కాలంలో ప్యాడీకి వచ్చేసి 6,354 సెంటర్లు పెట్టి మద్దతు ధర కూడా 1,835 రూపాయలు ఇచ్చి ప్యాడీని మొత్తం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఏదైతే 1,00,000 మెట్రిక్ టన్నుల వరి వచ్చిందో దాన్ని మొత్తం ప్రొక్యూర్ చేయడం జరిగింది సివిల్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో. అదేవిధంగా మేజ్ దాన్ని కూడా 1,097 సెంటర్లు పెట్టి, మక్కను కూడా 1,097 సెంటర్లు పెట్టేసి వాటన్నిటిని కూడా 1,760 రూపాయల ప్రైజ్ ఇచ్చేసి కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా శనగ వచ్చేసి 88 సెంటర్లు పెట్టి 4,875 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. అండ్ సన్ఫ్లవర్కి వచ్చేసి 14 సెంటర్లు పెట్టి, అంటే పంట ఎట్లెట్లా ఉన్నదో దాని సమానంగా పంట తీసుకోవాలి. అంటే మొత్తం పంట ఏదైతే రైతు పండించిన పంట మొత్తానికి మద్దతు ధర ఇచ్చి లాక్డౌన్లో వాళ్ళు ఏడికి పోలేరు, ఆ పంటను ఏడికి ట్రాన్స్పోర్ట్ చేయలేరు. కాబట్టి ఆ పంటను మొత్తం కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొత్తం కూడా పంటను కొనుగోలు చేసింది. దాదాపుగా 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పంటనంతా కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎఫ్సిఐ వాటి అన్నిటి కూడా సప్లై చేయడం జరిగింది. ఇక్కడ వరకు రైతుల పంట విషయానికి వచ్చేసి, అంటే లాక్డౌన్లో ఆర్థికంగా మన దగ్గర లేకపోయినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు అన్న జీతాలు ఇవన్నీ ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అనేది ప్రింటింగ్ ప్రెస్ ఏముండదు. ఎక్కడికక్కడ ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో వివిధ రిజిస్ట్రేషన్ నుంచి వెళ్ళి కావచ్చు, ఆబ్కారీ నుంచి వెళ్ళి కావచ్చు, లేకపోతే ట్యాక్సెస్ రూపంలో కావచ్చు, సెస్ రూపంలో కావచ్చు, పెట్రోల్ ట్యాక్సెస్ రూపంలో కావచ్చు, వీటన్నిటి మీద వచ్చేటువంటి ఇన్కమ్ తోటే జీతభత్యాలు ఇవ్వడం కావచ్చు, రాష్ట్రంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కావచ్చు జరుగుతుంటాయి. 40 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు ఇక్కడ. వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ ఇవ్వాలన్నా కానీ తప్పకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక వనరులు వస్తేనే మనకు ఇవి కానీ ప్రొవైడ్ చేయగలుగుతాం. కాబట్టి లాక్డౌన్ కాలంలో ఎవరు ఉద్యోగాలు చేసినా చేయకున్నా వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చే విధంగా, హాఫ్ శాలరీస్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక రాబడి పెరిగింది కాబట్టి మళ్ళీ అందరికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా జీతాలు ఇస్తారని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సర్వీస్ చేసిన వాళ్ళకి, వైద్యులకు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్లకు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇవ్వడం జరిగింది. అదనంగా కూడా వాళ్ళకి 10% ఇంటెన్సివ్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు నేను ఏమంటున్నానంటే ఈరోజు రైతు బంధు, ఎందుకంటే దేశం మొత్తానికి ముఖ్యమంత్రి గారు పదే చెప్పిందంటే ఈ అంటే 130 కోట్ల మంది జనానికి తిండి పెట్టేటోడు ఎవడు ఉండడు ప్రపంచంలో. మన తిండి మనమే తయారు చేసుకోవాలి. కాబట్టి ఆ తిండి తయారు చేసేటోళ్ళు ఎవరు? రైతు. కాబట్టి ఆ రైతు బంధు పథకం ద్వారా వాళ్ళందరి అకౌంట్లలో ఇప్పుడు మళ్ళీ డబ్బులు జమ చేసి వాళ్ళకు ఒక భరోసా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. జూన్ ఫస్ట్ వీక్ లో వర్షాలు స్టార్ట్ అయినాయి. కాగానే వాళ్ళు ఏంటంటే ఇత్తనం వేసుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే పెట్టుబడి కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టుగా ఇంకోటి ఈఎంఐస్, అంటే ఇవన్నీ రాష్ట్రం వరకు ఏవైతే పథకాలు చేయాలో అవన్నీ చేసుకుంటూ పోతున్నారు. అది రైతు బంధు కావచ్చు, పంట కొనుగోలు కావచ్చు, జీతభత్యాలు కావచ్చు. కానీ సెంట్రల్కి వచ్చేసరికి సెంట్రల్ నుంచి ఏవైతే మన జిఎస్టీ రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి రావడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి అది బోంగ్ అయింది. మొన్న జరిగిన సంఘటన సోమవారం రోజు, ఆదివారం రోజు నడ్డా వచ్చిపోయిండు. నడ్డా శనివారం నాడు వచ్చిండు, ఆదివారం నాడు ఈ డిస్కషన్ అయింది. సోమవారం నాడు ముఖ్యమంత్రి ఏ పని మీద పోయిండు? ఒక కర్నల్ సంతోష్ కుమార్, అంటే ఆయన చనిపోయిండు చైనా బార్డర్లో, ఆయనకు సహాయం చేయడానికి పోతుంటే వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి అది హర్షించాల్సింది పోయి సబ్జెక్టు డీవియేషన్ చేయడానికి. ఎందుకంటే చైనా బార్డర్లో జరిగింది దేశ ప్రజలకు తెలియకుండా చేయడానికి ఇది చేసినటువంటి కుట్ర ఇది. అంతే తప్పితే కరోనా కేసులు వాళ్ళు ఏం మాట్లాడుతారు? కరోనా కేసులు పెంచన్నా, మందు కనుగొన్నారు ఎవడన్నా? దేశంలో మందు ఉందా? ప్రపంచంలో మందు ఉందా? కరోనాకు మందు లేని దానికి కేసులు పెంచాలని చెప్పేసి ధర్నా చేసి ఏం చేస్తారు? కేసులు పెంచి గుండె వెలగదట్టు చేస్తారు పబ్లిక్ అంతా.
పబ్లిక్ అంతా బేజారు అయిపోయి మొత్తం కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి ఎవరి పని ఆడు చేసుకోకుండా చేస్తావు ఏంది అసలు ఏంది మీ ఉద్దేశం పోనీ సరే మీరు లొల్లి చేస్తారు రాజస్థాన్ మీ గుజరాత్ కానీ, గుజరాత్ మధ్య- 20 ఏళ్ళకేంచి కానీ, కాదు గుజరాత్ లో మధ్యప్రదేశ్ కానీ. కాదన్నా అవన్నీ పక్కన పెట్టు గుజరాత్ లో 20 ఏళ్ళకేంచి మీరే కదా గవర్నమెంట్ మరి మీకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుజరాత్ లో కూడా ధర్నా చేయరు మధ్యప్రదేశ్ లో కూడా ధర్నా చేయరు మీరు ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో ధర్నా చేయరు ఎందుకు మరి చేస్తలేరు మీరు నేను ఒక్కటే అంటున్నా బీజేపీ పార్టీకి ఒక విధానం లేదు సిద్ధాంతం లేదు ఈరోజు బీజేపీ పార్టీలు ఉన్న వాళ్ళు సిద్ధాంతకర్తలు ఎవ్వరు లేరు విధానపరమైన వాళ్ళు ఎవ్వరు లేరు అంతా మైగ్రేటెడ్ అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీల సిద్ధాంతం అనేది ఎప్పుడో ఖతమైపోయింది ఈరోజు చైనా ఇష్యూను డైల్యూట్ చేయడానికి దేశం మొత్తం అసలు కన్నల్ సంతోష్ కుమార్ ఎందుకు చచ్చిపోయాడు బార్డర్లో ఎట్లా చనిపోయాడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆ రోజు ఫ్లాగ్ మీటింగ్ అయిపోయింది చర్చలు అయిపోయినాయి ఎక్కడెక్కడ పోవాలన్న తర్వాత మళ్ళీ 20 మంది సైనికులు ఎట్లా చచ్చిపోయారు మన భారతదేశం 20 మంది సైనికులు చనిపోయారని డిక్లేర్ చేసింది మరి చైనా ఎంతమంది చనిపోయారని డిక్లేర్ చేసింది ఒక్క ఇంచు కూడా పోలేదు అంటున్నావు ఇంచు కూడా పోయినప్పుడు మరి మన వాళ్ళు అటువైరా ఏదో డిక్లేర్ చేయాలి కదా మన భారత సైనికులను చైనా భూభాగంలోకి పోవాలి లేకపోతే చైనా సైనికులను వచ్చి భారత భూభాగంలో రమ్మని చెప్పాలి అదేం చెప్పదు కాబట్టి నేను ఏమంటున్నా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఒక విధానం లేదు రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి విధానం కాదు కదా అసలు తెలివి లేకుండా ప్రవర్తిస్తుంది చివరిగా చెప్పండి అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక పక్కన ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా మన సాంస్కృతిక సాంప్రదాయాల్ని మన ఎవరైతే ప్రముఖులు ఉన్నారో పివి లాంటి వాళ్ళు మన పివి మన టీవీ అంటూ కూడా ఇవాళ భారతరత్న ఇవ్వాలనేటువంటిది ఒక పక్కన మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన యొక్క వైతాళికుల్ని కూడా అందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ భావి తరాలకు వాళ్ళ చరిత్రని తెలియజేస్తూ ఒక పక్కన నిర్ణయాలు తీసుకుంటుంది మరో పక్కన పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు వ్యవసాయంగా అభివృద్ధిలో కావచ్చు ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నా వాటిలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతూ ఒక రోల్ మోడల్గా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అనుకోవచ్చా దేశానికి డెఫినెట్గా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే సహజంగానే పివి నరసింహారావు మన తెలంగాణ వాసిగా ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం కాబట్టి వాళ్ళ శత జయంతి ఉత్సవాలను అనేది అద్భుతంగా తెలంగాణ ప్రాంతంలో కానీ దేశవ్యాప్తంగా కూడా జరపాలనేది ఏడాది పొడవుతున్న జరపాలనేది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే చెప్పండి రైట్ అక్కడ ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ వస్తారు అంటే ఇన్ని రకాలుగా ఎందుకంటే ఒక అంశమే కాదు ఒకటి ఇందాక మీరు చెప్పారు వ్యవసాయ రంగం విషయంలో పారిశ్రామిక రంగం విషయంలో అదేవిధంగా అన్ని లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మన వైతాళికులు మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాల్ని ఆదరించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఎనుమడింపజేసే విధంగా ఇవాళ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పివి నరసింహారావు అన్నట్టు బహుభాషా కోవిదుడు రకంగా సాహిత్యపరంగా కావచ్చు అన్ని రకాలుగా కూడా ఇవాళ ఆర్థిక సంస్కరణల విషయంలో ఇవాళ పితామహుడు దేశంలో ఆర్థిక సంస్కరణ అమలు చేసినటువంటి పితామహుడుగా ఇవాళ అన్ని రకాలుగా చూసినప్పుడు పీవీకి సముచితమైన సరైనటువంటి గౌరవం దక్కాలి అంటే భారతరత్న ఇవ్వాలి అవసరమైతే నేనే స్వయంగా ప్రధాని కలుస్తా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీ తీసుకుని వెళ్తామన్నట్టు కూడా అదేవిధంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ పీవీ శత జయంతి ఉత్సవాలు జరపాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టుగా మనకి పత్రికల్లో ఉంది ముఖ్యమంత్రి గారు ఏదైతే శత జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందో నిజంగా అది ఒక శుభ పరిణామం ఏ పార్టీ ఎవరికి సంబంధించిన వాళ్ళు కాకుండా మనవాడు తెలుగువాడు భారతదేశానికి నెహ్రూ ఫ్యామిలీ తర్వాత 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ఒక్కరోజు 2 రోజులు పనిచేసినటువంటి నాయకులకు కూడా ఢిల్లీలో శ్మశాన వాటికలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటూ పివి నరసింహారావు కనీసం ఇక్కడ హైదరాబాద్ లో దహనం చేస్తుంటే కట్టెలు కూడా సరిగా సప్లై చేయలేదు కట్టెలు కూడా ఇవ్వలేదు శవాన్ని మొత్తం కాలిపోయేదాకా కూడా కనీసం గమనించే దిక్కు లేకుండా ఒక గొప్ప నాయకుడిని ఈ తెలుగు గడ్డ కోల్పోయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా ఏ విధంగా ప్రవర్తించిందని ఆ రోజు ప్రత్యక్ష ఉదాహరణ అలాంటి పీవీకి మావాడు తెలుగువాడు తెలంగాణ బిడ్డ కాబట్టి ఆ బిడ్డ గొప్పతనాన్ని మొత్తం అంటే ఎవరైతే తెలంగాణ నేల నుంచి పుట్టిన వైతాళికుల్లో ఒక పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు స్వతంత్ర సమరంలో పాల్గొన్నవాడు అదేవిధంగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి భారతదేశం ఈరోజు ఆర్థికంగా సస్టైన్ అవుతుందంటే ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే ఈరోజు లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలు ఇండియా భారతదేశంలోకి వచ్చినాయంటే దానికి ప్రధాన కారణం పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలో చేపట్టినటువంటి పితామహుడు ఏదైతే ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ను ఆర్బీఐ గవర్నమెంట్ డైరెక్ట్గా ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత పివి నరసింహారావుది అలాంటి పీవీని సంస్కరించుకోవడం నిజంగా కేసీఆర్ గారు అంటే ఏ విధంగా అంటే ప్రపంచం మొత్తానికి పీవీ ఘనతను చెప్పడానికి ఈరోజు 58 దేశాల్లో
ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని 58 దేశాల్లో పివి గారి ఘనంగా శత జయంతి ఉత్సవాలు ఉత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే కాన్స్టిట్యూట్ అదే విధంగా ఢిల్లీలో కావచ్చు, కోల్కతాలో కావచ్చు, బరంపురాలో కావచ్చు, పివి నరసింహారావు ఎక్కడెక్కడైతే పర్యటించిండో, ఎక్కడెక్కడ నుంచి Contest కూడా చేసిండు. ఎక్కడెక్కడ నుంచి ఆయనకు అనుబంధాలు ఉన్నాయో అన్ని ప్రాంతాలు ఆయన చదువుకున్న నాగపూర్ నుంచి మొదలు పెడితే, మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క చోట కూడా పివి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అది మనల్ని మనం అంటే ఒక తెలంగాణ బిడ్డను, తెలంగాణలో పుట్టి ఈ మట్టి బిడ్డను మనం గౌరవించుకోవడం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. అది కూడా 1 year మొత్తం కూడా కొనసాగాలని కోరుకోవడం. రైట్. మీరు అన్నట్టుగా ఒక మన సంస్కృతి సాంప్రదాయాలు, మన వైతాళికులను స్మరించుకోవటం, గత చరిత్రని అంటే మన భావి తరాలకు అందించాలి. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ ఔన్నత్యాన్ని, వాళ్ళ యొక్క కృషిని రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో వాళ్ళ యొక్క పాత్రను కూడా కొనియాడే విధంగా భావి తరాలకు అందించాలనేటువంటి సంకల్పంతో ఇవాళ పివి శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరపాలి, దేశ విదేశాల్లో జరపాలి అనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చర్చలో పాల్గొన్నటువంటి రాకేష్ గారికి, కల్లూరు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ వార్తల వస్తువుల చర్చా కార్యక్రమం చూస్తున్న తెలంగాణ గుంటపట్టి న్యూస్.